నమస్తే. అనితా సిరివెన్నెలకి స్వాగతం. మార్నింగ్ లేసి మొత్తం ఇంటి ముందంతా కడుక్కొనేసి ముగ్గైతే పెట్టుకుంటున్నాను. అసలు కడిగినా బాధగా ఉంది, కడగకపోయినా బాధగా ఉంది. ఎందుకంటే వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలియడం లేదు. ఇంకా మన వెహికల్స్ వచ్చినప్పుడు ఆ రోడ్లో ఉన్న మట్టి అంతా అయితే వచ్చేస్తుంది. అలాగే మనం నడుస్తున్నప్పుడు కానీ ఇంకా క్లీన్ చేయకపోతే అస్సలు బాగుండదు. మొత్తం అయితే నీళ్ళతో అయితే పైప్ వేసి అయితే కడిగేసాను. కడిగేసిన తర్వాత అయితే ముగ్గు అనేది అయితే వేసుకుంటున్నాను. బార్డర్ ఈ విధంగా అయితే మాత్రం వేసుకుంటున్నాను. ఇంకా మనం రోజు సింపుల్గానే కదా, ప్రతిరోజు అయితే మాత్రం నేను ముగ్గు వేసుకుంటాను కాబట్టి మెయిన్ గేట్ దగ్గర ఇంకా సింపుల్ ముగ్గులే వేసుకుంటాను. ఏదైనా ఫ్రైడే పండుగ రోజుల్లో మాత్రం బాగా పెద్దగా అయితే వేసుకుంటాను. ఈ ముగ్గు వచ్చేసి అయితే మాత్రం 5 చుక్కులు, సందు చుక్కులు 3 వచ్చే వరకు, మళ్ళీ అటు ఇటు అయితే మాత్రం ఒక్కొక్క చుక్క ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. రోజు వేసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఈ ముగ్గురు నేను వీడియోస్లో కూడా పెట్టున్నాను. ఇక్కడ మళ్ళీ కొంచెం క్రియేటివిటీగా అయితే మాత్రం వేసుకుంటున్నాను. ఈజీనే, చాలా చూడ్డానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. నాకు చాలా నచ్చిన ముగ్గు ఇదైతే మాత్రము. మీకు కూడా ముగ్గు నచ్చితే మాత్రము తప్పకుండా కామెంట్ అయితే మాత్రం చేయండి. ఇంకా అలాగే నా దగ్గర కొంచెం పింక్ కలరు, ఎల్లో కలర్ అయితే మాత్రం ఉంది. రెడ్ కలర్ కూడా ఉంది. కొంచెం ఈ ఫ్లవర్స్ లాగా ఉంది కదా, పింక్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే మాత్రం పింక్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ముగ్గు అయితే మాత్రం కంప్లీట్గా ఈ విధంగా అయితే మాత్రం వచ్చింది. నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందనేది మాత్రం చెప్పండి. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చేసాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలన్నీ వేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అటుకుల పులిహోర అండి. మేము మా ఇంట్లో మాత్రము అవలక్కి చిత్రాన్నం అనేసి అంటాము. పోహా అండి. ఒక్కోసారి అటుకుల ఉప్మా అని కూడా అంటాము. మేము అవలక్కి అనే అంటాము. ఎందుకంటే కర్ణాటకలో ఆల్మోస్ట్ అవలక్కి అనే అంటాము. అటుకులు అనడం చాలా రేరు. మన తెలుగు వాళ్ళకి తెలియని వాళ్ళ కోసమే అటుకులు అనేసి మాత్రం అంటాము. మామూలుగా ఇంట్లో అయితే మేము వాడేదైతే అవలక్కి అనేసే మేము చెప్పేది మాత్రం అవలక్కినే. నేను అటుకులని చెప్పడానికి కూడా నాకు ఒక 5 సెకండ్స్ అయితే టైం పట్టింది. మళ్ళీ అటుకులు కదా అనేసి అయితే మాత్రం చెప్తున్నాను. కానీ ఆల్మోస్ట్ మేము చెప్పేది మాత్రం అవలక్కి అనేసి. ఆ తర్వాత ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఈరోజు టమాటో వేయడం లేదు. టమాటో వేస్తే పచ్చి కొబ్బరి అయితే మాత్రం అడుగుతారు. టమాటో వేస్తే పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి లెమన్ వేసి అయితే చేస్తున్నాను. మనకి ఇంకా టమాటో వేస్తే కొబ్బరి తురుముకొని అవంతా ఇంకా కొంచెం టైం పడుతుంది. అంత టైం తీసుకునేది వద్దు. లెమన్ వేసేసి సింపుల్గా చేసేద్దాం అనేసి అయితే ఆల్రెడీ మైండ్లో డిసైడ్ అయిపోయినాను. తొందరగా అయిపోయి అనేసి మాత్రము. ఇంకా కొబ్బరి తురుముకునేది అవంతా మనకు కూడా టైం పడుతుంది కదా. ఇదైతే సేమ్ మనకి నిమ్మకాయ పులిహోర ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే అది ఇంకా తొందరగా అయిపోతుంది. ఇంకా నేను అటుకులను అయితే ఆల్రెడీ నేను పెట్టుకున్నాను. నానబెట్టి అంటే డ్రై చేసి దుంకుల పాత్రలో వేసుకొని డ్రై చేసి కూడా పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. 5 మినిట్స్ చాలు. గట్టి అవలక్కైనా కానీ 5 మినిట్స్ నానబెట్టి నీళ్ళు వంచేసి కొంచెం పెట్టామంటే బాగా సాఫ్ట్గా మెత్తగా అవుతుంది. మనం పర్ఫెక్ట్గా మనకి నార్మల్ మనకు రైస్లో చేసుకొని లెమన్ పులిహోర ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే చూడండి, పొడిగా ఈ విధంగా అయితే మాత్రం ఉంటుంది. ఇప్పుడైతే వేసి మిక్స్ చేసేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇంకంతా మిక్స్ అయితే చేసుకునేస్తున్నాను. మనం అటుకులు వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేయకూడదు. ఫ్రై చేస్తే ఆయిల్ అంతా అటుకులు పీల్చుకొని డ్రైగా అయిపోతుంది. సిమ్లో పెట్టుకొని హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత లెమన్ అయితే పిండేసి స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం లెమన్ వేసిన తర్వాత కూడా ఫ్రై చేస్తూ ఉంటే ఇంకా బాగుండదు. లెమన్ టేస్ట్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ హాఫ్ లెమనే వేసుకుంటుని. మరీ లెమన్ ఎక్కువైతే కూడా పుల్లగా బాగుండదు. ఇలా లెమన్ పిండేసి అయితే మాత్రం మిక్స్ చేసుకోవాలి.
ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. నేను చేస్తున్నాను కాబట్టి నేను వీడియోలో పెట్టయితే మాత్రం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెము దాల్చిన చెక్క వేసుకొని అయితే మాత్రము వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఈ వెదర్కి తాగడానికి కొంచెం బెటర్గా ఉంటుంది అనేసి మాత్రము. ఇక్కడ మా అబ్బాయికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టించేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం అయితే కుక్కర్లో మేము ఎండుమిర్చి వేసి అయితే పప్పుచారు చేసుకుంటాము. ఎండుమిర్చి, పప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటాలు, కొంచెం చింతపండు అయితే వేసి విజిల్స్ పెట్టుకొని గుత్తితో అయితే బాగా పప్పుని ఎనిపేస్తాము. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకునేసి అయితే బాగా మెత్తగా అయితే మాత్రం గుత్తితో అయితే మాత్రం బాగా ఎనిపేస్తాము. మేము ఎనిపేస్తామని అంటారు, చిరుమేస్తారంటారు, ఎనిపేస్తారంటారు, కెలికేస్తారంటారు. ఇక్కడ తిరుగుబాత్ అయితే పెట్టుకుంటున్నాను. అంటే మావి చూడండి, ఇవి వచ్చేసి ఉల్లిపాయ వడియాలు. మేము తిరుగుబాత్కి అయితే మాత్రము అంటే పోపులోకి ఇవే వాడతాము. ఎక్స్పెషల్లీ పప్పుచారుకి కంపల్సరీ అయితే మాత్రం మేము వాడతాము. పప్పుచారుకి ఈ వడియాలు అయితే సూపర్గా ఉంటాయి. ఇక్కడ మటన్ చేసుకోవడానికైతే మాత్రం మటన్ తీసుకొని కుక్కర్లోకి వేసుకుంటున్నాను. అంటే కుక్కర్లో మనం ఒక 6 నుంచి 7 విజిల్స్ మాత్రం పెట్టుకున్నామంటే మాత్రము మటన్ చాలా సాఫ్ట్ అయిపోయి తినడానికి చాలా బాగుంటుంది తినడానికైతే. అందుకోసం అనేసి మటన్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, అంటే నేను ఇక్కడ మీకు 2 స్పూన్ల కన్నా ఎక్కువ వేసుకున్నానని కనిపించవచ్చు. అది చిన్న స్పూన్ అండి. పెద్ద టేబుల్ స్పూన్లు అయితే మాత్రము 2 స్పూన్లు సరిపోతుంది. అలాగే కారం కూడా అంతే, 2 టేబుల్ స్పూన్లంత కారము, ఇంకా టేస్ట్కి సరిపోయేంత ఉప్పు. ఈ స్పూన్తో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉందండి మటను. వేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వాటర్, ఒకే 1 గ్లాస్ అయితే మాత్రం వేసుకుంటున్నాను. బాగా కలిపేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఒక 6 నుండి 7 విజిల్స్ పెట్టుకుంటే మటన్ చాలా సాఫ్ట్ అయిపోయి బాగుంటుంది. ఇంకా మటన్లోకి మసాలాకు వచ్చేసి కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క, అలాగే కొంచెం సోంపు గింజలు, 3 లవంగాలు, ఒక చిన్న సైజు పలావాకుని అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు అయితే ఇక్కడ చూడండి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ అయితే మాత్రము నేను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటాను. అలాగే కొంచెము అల్లం కూడా. ఇంకా కొత్తిమీరని బాగా శుభ్రంగా కడిగేసి అయితే ఇక్కడ పెట్టుకున్నాను. అది కూడా కొంచెం ఒకంత. ఇంకా ఇటువైపు ఒక టమాటా పెట్టుకున్నాను చూడండి. అది నేను మిక్సీలో వేసి రుబ్బేటప్పుడు అయితే టమాటాను ఒక్కదాన్ని ఫ్రై చేసుకోను. అలా మిక్సీలో వేసి రుబ్బుకునేటప్పుడు అయితే పచ్చిదే వేసి రుబ్బుకుంటాను. ఇప్పుడు అలాగే ఇంకా జీడిపప్పు, మేము గోడంబి అనేసి సడన్గా చూడండి జీడిపప్పు అని కూడా రాదు. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మా అన్న తినడు కాబట్టి మా అన్న కోసం అయితే, మా అన్న వచ్చారు, మా అన్న కోసమే మటన్ చేస్తున్నాను ఈరోజు నేను. అందుకనేసి తనకి కొబ్బరి నచ్చదు కాబట్టి జీడిపప్పు అయితే వేస్తున్నాను. ఇంకా కొంచెం మనము ఈ కొత్తిమీర అంతా ఫ్రై అయ్యే వరకు కొంచెము చూడండి, కొంచెం ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో అయితే మనము ఆఫ్ చేసేయాలి. గ్రైండ్ చేసుకుందాం చల్లారిన తర్వాత. ఇక్కడ కబాబ్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ కబాబ్ పౌడరు, అలాగే కార్న్ ఫ్లోరు. దాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ
కానీ ఇక్కడ కారం 1 టేబుల్ స్పూను, ఉప్పు కొంచెం, అలాగే వైట్ ఎగ్ మాత్రం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పెరుగు, అల్లం వెల్లుల్లి అయితే వేసాను, కానీ నాకు వీడియో ఇక్కడ ఆఫ్ అయింది, అందుకోసం నాకు చూపించడం కుదరలేదు. ఫస్ట్ ఈ విధంగా కలుపుకుంటున్నాను. అది హోమ్ మేడ్ క్యాటరింగ్ వాళ్ళు రెడీ చేసి ఇచ్చిన పౌడర్ అయితే, దాంట్లో చాలా మసాలాలు ఉన్నాయి. ఫస్ట్ మనం ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా వేసి కలుపుకుంటున్నాం. ఫస్ట్ మనం ఆ విధంగా ఎందుకు కలుపుకోవాలి అంటే, అందులో కారం ఉప్పు పర్ఫెక్ట్గా మనకు సరిపోయిందా లేదని చూసుకోవడానికైతే చికెన్ పైన మసాలా వేసి కలుపుకోవడానికన్నా ఫస్ట్ ఆ విధంగా వేసుకున్న తర్వాత మనం చికెన్ వేసి కలుపుకోవాలి. ఫైనల్గా అంతా కలుపుకున్న తర్వాత అయితే మాత్రము 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం మళ్ళీ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఫ్రై చేసుకున్నాం కదా, ఈ మసాలాను అయితే పేస్ట్ చేసుకునేసాను. మటన్ కూడా మనకి 6 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. చూడండి ఈ విధంగా మాత్రం ఉడికింది, మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ పక్కన స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా రుబ్బుకున్న మసాలాను కూడా వేసేస్తున్నాను. మరీ ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఫస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి, ఇంకా మటన్లో కుక్కర్లో ఉడికించుకున్న మటన్ కూడా ఇందులోకి వేసేస్తాను. ఇప్పుడు 20 మినిట్స్ అయితే నేను ఉడికించుకున్న తర్వాత కంప్లీట్గా ఆఫ్ చేసిన తర్వాతే మటన్ అయితే చూపిస్తున్నాను. మటన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయి కూర కూడా చాలా అయితే చక్కగా వచ్చేసింది. ఇంకా హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కబాబ్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిపోయింది. ఇంకా కబాబ్ పీసెస్ కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఇటువైపు అయితే బయటని ఇంకా తెచ్చుకున్న పరోటాలే అండి, ఇన్స్టాంట్వి, అవైతే ఇంట్లో జస్ట్ హీట్ చేసుకుంటున్నాను. ఇంకా కబాబ్కి అయితే నేను చాలా ఓల్డ్ కడాయి వాడతానండి. కబాబ్కి, ఫిష్ ఫ్రైకి ఇలాంటి దానికంతా నేను కొంచెం పాత కడాయినే వాడతాను. ఎందుకో నాకు తెలీదు, కొత్త వాడాలంటే అంత మనసు రాదు. కబాబ్కి దానికంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది అనేసి. కబాబ్ కూడా చూడండి అంతే. ఇంకా కబాబు, సలాడ్సు, పప్పుచారు, మటన్ను, పరోటా, రైసు మామూలుగా ఇంతేనే. ఇంక మా అన్నయ్యకి అయితే ఫస్ట్ ఇచ్చేస్తున్నా. మటన్ కర్రీ టేస్ట్ కానివ్వండి, స్మెల్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. అలాగే నా ముగ్గులు వంట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.